భూమిపై మొట్టమొదటి జీవం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం. నెక్స్ట్, భూపటలానికి కేంద్రానికి మధ్య ఉండే పొర. ఆన్సర్ మాంటిల్. సుమారు 200 మిలియన్ల సంవత్సరాల వరకు భూఖండాలన్నీ కలిసి ఏ ఖండంగా ఏర్పడింది? ఆన్సర్ పాంజియా. కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుని చుట్టూ ఈ కక్షలో తిరుగును. ఆన్సర్ దీర్ఘవృత్తాకార కక్ష. గురుత్వ త్వరణం యొక్క విలువ సుమారుగా. ఆన్సర్ 980 సెంటీమీటర్స్ టు ద పవర్ ఆఫ్ -2. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకొని జోహాన్ కెప్లర్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ టైకో బ్రాహీ. విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ న్యూటన్. విశ్వంలో ఏదైనా రెండు వస్తువుల మధ్య గల ఆకర్షణ బలాన్ని వాటి మధ్య గల దూరానికి గల సంబంధం. ఆన్సర్ దూర వర్గానికి విలోమానుపాతంలోను. స్ప్రింగు త్రాస్తో పనిచేసే సూత్రాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? ఆన్సర్ రాబర్ట్ హుక్. గురుత్వ మాపకంను దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ గురుత్వ త్వరణంలో కలిగే స్వల్ప మార్పులను గుర్తించడానికి. విశ్వంలో ఎక్కడైనా ఒకే రకంగా ఉండేది ద్రవ్యరాశి. భూమి ఉపరితలం నుండి గనులలోకి కొంత దూరం వెళ్ళినట్లయితే గురుత్వ త్వరణంలో g విలువ తగ్గును. నెక్స్ట్, వెర్నియర్ కాలిపర్స్ను పాల్ వెర్నియర్ అను శాస్త్రజ్ఞుడు సంవత్సరంలో నిర్మించాడు. ఏ